నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అనంత విశ్వంలో గ్రహాల గమనం మన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగే నవగ్రహాలు మన జాతకాన్ని నిర్ణయించే ప్రధాన శక్తులవుతాయి. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి రాశి, ఆ రాశిపై గ్రహాల గమనం ఫలితాలని నిర్ణయిస్తుంది. అయితే ఏ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ గ్రహం పరీక్షలు పెడుతుంది, జాతకంలో మార్పులు తీసుకొచ్చే గ్రహస్థితులు ఎప్పుడొస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మనం ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్లో నక్షత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రహాల గురించి తెలుసుకుందాం. నవగ్రహాల గురించి. అందులో చంద్రగ్రహం వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఉండడం వల్ల అనేది తెలియచేయండి. తప్పకుండా నాన్న. ఇది జాతకంలో మనకి ముఖ్యంగా ఉండవలసిన బలమే చంద్రబలం. అవును. చంద్రబలం లేకపోతే జీవితంలో ఏవీ లేవు, ఏమీ రాదు, ఏవి కాదు అనే దాంట్లో ఉంటారు మనుషులు. ఎందుకంటే మనఃకారకుడు ఆయన చంద్రుడు. సో, రవి పితృకారకుడు అయితే చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు అని చెప్తుంటుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మన మనసు చాలా ప్రశాంతంగా ఉండగలిగితే ఏ పనైనా సాధించగలం. మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ పని చేయలేం. సో, దీనికి ముఖ్యంగా ఏంటంటే జాతకంలో మనం తెలుసుకోవాల్సిన విషయం చంద్రబలం ఎంత ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామందికి పుట్టిన తేదీ ఉండి టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళు ఏ జాతకులు, వాళ్ళకి చంద్రబలం ఉందా, సో వాళ్ళు లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోస్లోని మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు. టైమ్ ఆఫ్ బర్త్ తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళు ఎందుకు మేము సక్సెస్ కాలేకపోతున్నాం, ఎందుకో మాకు రావట్లేదు, మాకు తెలియట్లేదు అనుకుంటుంటారు. సో, వాళ్ళకి ఈజీగా ఈ లక్షణాలు ఉంటే గనక చంద్రబలం తక్కువ ఉన్నట్టు, ఈ లక్షణాలు ఉంటే మంచి లక్షణాలు ఉంటే గనక చంద్రబలం ఉన్నట్టు తెలుస్తుంది ఈజీగా అని చెప్పి ఇవాళ నేను మీకు చంద్రగ్రహం గురించి, పరిహారాల గురించి, వాటి లక్షణాల గురించి, అవి మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఏమి చేయాలని చెప్పి చెప్తున్నమాట. ఓకే. అయితే మీరన్నట్టు ఆ చంద్రబలం మన మీద ఉండడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? ఎంత మంచి జరుగుతుంది, చంద్రబలం బావుంటే వాళ్ళ ఆలోచన విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంచగలుగుతారు. సో, చంద్రబలం బాగున్న వాళ్ళు జనరల్‌గా ఏంటంటే ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు చెప్పేది ప్రతీదీ మనం వినాలనిపిస్తుంది. వాళ్ళు చూస్తే ఎక్కడ 100 మందిలో ఉన్నా చంద్రబలం బాగున్న వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. తర్వాత వాళ్ళు ఏం చెప్పినా సరే అది మంచిగా అనిపిస్తది. వాళ్ళు వినాలనిపిస్తుంటది. అది ఒక మామూలు విషయమే అనుకోవచ్చు. మంచి మంచి కథలు అనుకోవచ్చు. చాలామంది కొన్ని సినిమాల్లో కథలుంటాయి మనకి. ఆ సినిమా ఎప్పటికి చూడాలనిపిస్తుంటది. అది కొన్ని మనసుకి అద్దుకుపోయి ఉంటుంది. అది ఎలాంటి ఉన్నప్పటికి కూడా ఏ టైంలోనే ఒక 100 సార్లు చూసినా సరే మళ్ళీ ఆ సినిమా చూద్దాం అనిపిస్తది. అలాంటి కథలు రాయగల వాళ్ళు చంద్రబలం ఉన్నవాళ్ళు. చంద్రబలం బాగుంటే మంచి మంచి కథలు రాయగలరు. తర్వాత మంచిగా మనసుకి నచ్చినట్టుగా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినిపించగలరు. అలాగే రాయగలరు. సంగీతాన్ని సృష్టించగలరు. అంటే ఇప్పుడు సంగీత స్వరాలు, సప్త స్వరాలు నేర్చుకున్న వాళ్ళు ఈ స్వరాలతో కలిపి ఈ ట్యూన్ పాడితే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆ ట్యూన్‌ని సృష్టించడం గానీ, పాడడం గానీ జరుగుతుంది. వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చంద్రబలం బాగుంటేనే వాళ్ళు మంచి ట్యూన్స్ మనకి ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండి ఏం చేస్తే పర్ఫెక్ట్‌గా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి ఎటువంటి సాంగ్‌ని పెట్టాలి, ఎటువంటి సాంగ్ చేయాలని చెప్పి వాళ్ళు ట్యూన్ చేయగలుగుతారు. కొంతమంది బాగున్న వాళ్ళు ఈ పాటను కూడా రాయగలుగుతారు. సో, రాయడం గానీ, తర్వాత పాడడం గానీ, తర్వాత దాని విషయంలో మించి ఒక డైరెక్షన్ చేసి ఎదుటి వాళ్ళకి చూపించడం గానీ, ఇవన్నీ బలాలు ఓన్లీ చంద్రబలం బాగుంటే జరుగుతాయి. చంద్రబలం బాగున్న వాళ్ళు చాలామంది హీరోలు, హీరోయిన్స్ కూడా వాళ్ళు ఎలా నటించినా వాళ్ళకి ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో, వాళ్ళు ఏం చేసినా బాగానే ఉందనిపిస్తుంటది. సో, అలా కూల్‌గా కనిపించే వాళ్ళు, ఎదుటి వాళ్ళని కూల్‌గా ఉంచేవాళ్ళు కూడా ఈ చంద్రబలం బాగున్న వాళ్ళు ఉంటారన్నమాట. Ayurveda identified respiratory herbs that cleanse and protect the lungs. Today, clinically validated botanicals clear airways and defend against pollutants. Vasaka, Kantakari, liposomal curcumin, and licorice support easy breathing, clear phlegm, reduce wheezing, soothe airway inflammation, and support bronchial and immune health. Presenting Relief Pulmovelle, a scientifically validated Ayurvedic medicine for cellular lung protection. Because cough, congestion, and polluted air take a toll on your health. Don't just cope. Cleanse your lungs and breathe easier. Live life fullest with relief. అయితే దీంట్లో చంద్రబలం బాగుంటే అన్ని విధాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది.
బాలేపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఎలాంటి ఇబ్బందులు? మామూలు ఇబ్బందులు కాదు అవి. ఎలా అంటే మనకి ఎంత కంఫర్ట్‌గా అనిపించినా మానసికంగా పరిస్థితి బాగుండక చాలామంది మానసిక ఒత్తిడికి బాగా గురవుతుంటారు. మెంటల్ సో, డిప్రెషన్స్‌లోగా ఎక్కువగా ఉంటుందండి. ఓకే. మెంటల్ డిప్రెషన్ అనేది ఒక విషయమే. హ్మ్. చాలా విషయాల్లో ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితం, ఈమె చంద్రబలం తక్కువ ఉందనుకోండి, ఆయన ఏం చేసినా ఈమె సాటిస్ఫాక్షన్ అనిపించదు. హుహు. ఏం చెప్పని బంగారం తీసుకొచ్చి బంగారు తొడగనివ్వండి. అయినా నాకెందుకో ఇది వేసుకోవాలనిపించట్లేదు. ఏదో నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది తప్ప నాకు ఇది నచ్చట్లేదు అనిపిస్తది. హ్మ్. ఎంత ప్రేమ చూపించనివ్వండి. నాకు ఇంకా అదేదో కావాలనిపిస్తుంది అని చెప్పేసి. అది వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉండనీయలేరు. ఇది చంద్రబలం తక్కువ ఉంటాయి. చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఎవరితో నిద్దట్లో మాట్లాడుతూ లేదా ఒంటరిగా వాళ్ళు ఎవరితోని కలవకుండా ఇన్ఫీరియారిటీతో ఎక్కువ బాధపడే వాళ్ళందరూ కూడా ఈ చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళు చేస్తారు. హుహు. చాలామంది పిల్లలు అసలు బయట ఎవరైనా మనుషులు వస్తే చాలు వాళ్ళు వెంటనే పరిగెత్తుకు లోపల ఉండిపోతారు. వాళ్ళు వెళ్ళే వరకు బయటికి రారు వీళ్ళు. రామ్మా అన్నారు. ఒక రకమైన భయము, ఆందోళన కలుగుతుంది వాళ్ళకి. దానివల్ల ఇది ఎవరితోటి మాట్లాడరు. పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. ఓకే. వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళు సెపరేట్‌గా ఎవరితోటి మాట్లాడకుండా వాళ్ళ రూమ్‌లో వాళ్ళే ఉంటూ, వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళంతా ఈ చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడితే ఏం జరుగుతుందనే ఒక భయం వీళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. హుహు. అందువల్ల వీళ్ళకి చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు హ్మ్. ఏ క్షణాన ఎలా చేసుకుంటారో, ఏం చేసుకుంటారో తెలీదనమాట. హ్మ్. వీళ్ళకెప్పుడు తోడుండాలి కంపల్సరీగా. ఈ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు మనం చాలా పిల్లల్ని వింటుంటాం. ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అయితే ఎవరో వద్దన్నారని చెప్పేసి ప్రేమించిన అబ్బాయి వద్దన్నాడని చెప్పేసి ఈ అమ్మాయి చేసుకోవడం. లేతే అమ్మాయి వద్దని చెప్పి అబ్బాయి చేసుకోవడం. ఇవన్నీ కూడా ఏంటంటే మానసిక పరిస్థితి స్థిరంగా ఉండకపోవడం వల్ల జరుగుతాయన్నమాట. సో, హుహు. చంద్రబలం తక్కువ ఉంటే మానసిక పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏ క్షణాన్ని ఏవైనా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆ హ్మ్. క్షణాన జరిగిన విషయాన్ని వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకొని వాళ్ళు భయంగా కూర్చుంటారు. వీళ్ళు ఊహాశక్తి ఉంటుంది. చంద్రబలం ఉంటే వాళ్ళ ఊహ వేరేగా ఉంటుంది. చంద్రబలం లేకపోతే ఊహ వేరేగా ఉంటుంది. హుహు. చాలా నెగెటివ్ ఊహ అనమాట. ఎలాంటి ఊహలంటే ఏదో భయం, ఆందోళన నన్నేదో చేసేస్తారు. నన్ను ఎవరైనా చంపేస్తారేమో, అది నేనే చచ్చిపోదాం అనే ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట వీళ్ళకి. హుహు. ఇలాంటి భయం, ఆందోళన కలిగించే వాళ్ళు ఈ చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు. హ్మ్. చాలామంది ఈ కొంత వయసు వచ్చినప్పుడు కూడా మూత్ర విసర్జన అవుతుంటది మంచాల మీద. హుహు. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ. దానికి కూడా ఈ చంద్రబలం భయంతో వాళ్ళు నిద్దట్లో భయపడి అలాంటి పనులు చేస్తుంటారు. హ్మ్. సో, ఎందుకు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఎంతమంది హాస్పిటల్స్ తీసుకెళ్ళినా తగ్గట్లేదు అనడానికి కారణం కూడా చంద్రబలం లేకపోవడం వల్ల జరుగుతాయి. కొంతమంది చంద్రబలం లేకపోవడం వల్ల ఏ మందు పనిచేయదు వాళ్ళ మీద. హుహు. ఎటువంటి ఔషధం వేసినా మనం అది వాళ్ళకి అంత గుణం రాదు. దాని ఒక రూపురేఖలు వాళ్ళకి కనిపించవన్నమాట. హుహు. అందుకే మా వాళ్ళకి మాత్రలు పడవండి. మా వాళ్ళకి ఇంజెక్షన్ పడదండి. మా వాడికి ఈ ఆహారం పడదండి. మా వాడు ఇది తింటే నచ్చదండి అని చెప్తుంటారు. సో, ఇలా ఒకటి కాదు. చంద్రబలం లేకపోతే చాలా బాధలు మనం ఫేస్ చేయాల్సొస్తుంది. మెంటల్లీగా వీళ్ళేంటంటే మనతో ఉంటారు గానీ, మానసికంగా వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటారు. హుహు. అది. సో, వాళ్ళ మనసులో ఏమనిపిస్తే అది. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ కలల్లో వచ్చేవి అది అది వాటితో మాట్లాడుతుంటారు. హ్మ్. మనతో ఉంటారు చూడ్డానికి. మనతో పాటు కూర్చుంటారు గానీ, అది ఏది అనుభవించరు. అది హుహు. చంద్రబలం తక్కువ ఉంటే ఈ జాతకంలో ఇలాంటి బాధలు ఎక్కువుంటాయి. హ్మ్. ఇగ పెళ్లి విషయం చూసుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఇది తక్కువ ఉండడం వల్ల ఎలా ఉంటుంది? లేకపోతే ఈ ప్రభావం ఉండడం వల్ల ఎలా ఉంటాయి? అయితే ఇందులో చంద్రబలం తక్కువున్న అమ్మాయిలైతే పెళ్లి చేశాక భర్త ఒక ఇన్‌ఫ్లూయెన్స్‌తో వీళ్ళు మారొచ్చు. హుహు. వాళ్ళు గాని తల్లి క త ఇక తల్లిదండ్రులు ఎంత ప్రేమగా తల్లి చెప్తూ ఉంటే మారుతారు. తర్వాత భర్త చెప్పిన మాట విని కొంచెం వాళ్ళలో వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అబ్బాయిలు చంద్రబలం తక్కువ ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళకి హుహు. ప్రతిదానికి అనుమానం ఉంటుంది. చీటికి మాటికి విసుగుంటుంది. సో, ఏం చెప్పినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. నాకేదో నువ్వు చెప్పింది అబద్ధమేమో అనిపిస్తుందని అనుకుంటారు. సో, చంద్రబలం లేని అబ్బాయిలని వివాహం చేసుకోవాలి చాలా కొంచెం కష్టమే. హుహు. చంద్రబలం ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఇంకొంచెం కష్టం. అదే చంద్రబలం లేని అమ్మాయిలకి బావుంటే వాళ్ళెవరి మాట వినరు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకెళ్తారు. ఇక్కడ పెళ్లి విషయంలో అబ్బాయికి చంద్రబలం లేదు, అమ్మాయికి చంద్రబలం ఉంది. ఇంకా అమ్మాయిదే రాజ్యం అవుతుంది ఇంట్లో. హుహు. ఆ అమ్మాయి చెప్పినట్టు వినాలి అందరూ. హుహు. అలాగే చంద్రబలం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చంద్రబలం లేని అమ్మాయిని పెళ్లి చేయాలి. హుహు. ఇద్దరు ఒకటే లాగా ఉంటే మాత్రం ఇద్దరు డిఫరెంట్‌గా ఒకే ప్రొఫెషన్‌లో కాకుండా వేరే రంగాల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆలోచన ఒకటే ఉంటుంది వీళ్ళది. హుహు. ఏదైనా వద్దు అనుకుంటే ఇద్దరు వద్దనుకుంటారు. నేను కాంప్రమైజ్ అంటే నేను కాంప్రమైజ్ కానంటారు. ఇక్కడ ప్రొఫెషన్స్ వేరే ఉండొచ్చు, చదువులు వేరే ఉండొచ్చు. ఏదున్నా సరే ఇద్దరు కాంప్రమైజ్ అవ్వరు. అందుకే చంద్రబలం ఉన్న అమ్మాయికి చంద్రబలం తక్కువ ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. హుహు. చంద్రబలం ఎక్కువగా ఉన్న అబ్బాయికి చంద్రబలం తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేయాలి. హుహు. అలా.
అయితే ఇప్పుడు వీళ్ళకి ఈ గ్రహం బావుండాలి అని అనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బావుంటుంది? ప్రతి నిత్యము పొద్దున్న తెల్లవారుజామునే 5:30, 6 ప్రాంతంలో లేవాలి వీళ్ళు. లేచిన తర్వాత సూర్య నమస్కారం, తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజ చేయాలి వీళ్ళు. హుహు. లక్ష్మీదేవికి సాయంకాలం 6 గంటలకు పూజ చేస్తే చాలా విశేషం అన్నమాట. హుహు. అలాగే ప్రాతకాలంలో 6 గంటలకు పూజ చేసినా చాలా విశేషం. అయితే తెల్లవారుజామున లేచి అలవాటు చేసుకోవడం ఒకటి. ఎందుకంటే వీళ్ళు చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు తెల్లవారుజామునే లేవరు. వాళ్ళు లేట్‌గా లేస్తారు. బాగా హ్మ్. లేట్‌గా, ఆలస్యంగా. అంటే సుమారు ఒక 8, 9, 10 అయితే గాని వాళ్ళు లేవరు. ఇప్పుడు ఏదైనా ఉద్యోగాలు చేస్తారనుకోండి, ఆఫీస్ టైమింగ్ ఎప్పుడైతే ఒక 10కి ఆఫీస్‌కి వెళ్ళాలంటే వీళ్ళు 9:30కి లేచి రెడీ అయిపోయి ఆఫీస్‌కి బ్యాగ్ ఏసుకొని వెళ్ళిపోతారు. ఇది వీళ్ళ పద్ధతి. హ్మ్. వీళ్ళు తెల్లవారుజామున లేవడం అనేది అది జరిగే పని కాదు. ఈ చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు. చంద్రబలం బాగున్న వాళ్ళు పొద్దున్నే ఖచ్చితంగా లేవగలరు. వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం అవసరం లేదు. కానీ చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు తల్లిని చాలా ప్రేమగా చూసుకోవాలి. తల్లిని చాలా గౌరవంగా ప్రేమించాలి. తర్వాత ఏ విషయంలోనూ ఆవిడతో ఎక్కువ వాదన, పేచీ పెట్టకూడదు. ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తే రోజు బయటికి వెళ్తుండాలి. లక్ష్మీ అష్టకాన్ని పొద్దున్న, 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కరెక్ట్ టైం చదువుతూ ఉంటే చంద్రబలం పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మేడం అయితే ఈ చంద్రగ్రహం గురించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మా ఆర్‌వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.